హాయ్ నేను సతీష్. ఓటింగ్ అనాలిసిస్లో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయో ఇప్పటికే మన న్యూస్ బోల్ ఛానల్లో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో మిస్ కాకండి. అట్లాగే భరణి శంకర్ గేమ్ ప్లాన్ ఏంటి, ఎట్లా ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ఎంత స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు, కెలికిఫయింగ్ అనే ఆప్షన్తో ఆ స్ట్రాటజీతో ఎలా మాస్క్ మ్యాన్ కెలికేస్తూ ఉన్నాడు, ఆయన గేమ్ స్ట్రాటజీ తెలిస్తే నిజంగా హరీష్ అయితే అల్లకొల్లాలం అయిపోతాడేమో. ఎప్పుడు సైలెంట్గా ఉండి కామ్గా ఉండి అసలు ఏం ఆడుతున్నాడు ఇతను, ఎక్కడ ఓపెన్ అవుతున్నాడు అనుకునే వాళ్ళందరూ కూడా ఇది నా గేమ్ స్ట్రాటజీ అని చెప్పి కంప్లీట్గా ఆయన నోటితో ఆయన మాటలతోనే ఎక్స్పోజ్డ్ ఆయన గేమ్ అని చేశాడు భరణి శంకర్. దివ్యతో మాట్లాడుతూ అలాగే దివ్య అయితే ఆకాశానికి ఎత్తేసాడు. అలాగే ఆమె కూడా ఇతడితో కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ నైట్ మిడ్ నైట్ టాక్స్ అయితే చాలా లెవెల్లో చాలా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే వచ్చింది. వాటన్నింటి గురించి చెబుతూ నా ఒపీనియన్ ఏంటి కూడా వీడియోలో అనలైజ్ చేస్తే ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్ అప్లోడ్ చేశారు. చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇతడి స్ట్రాటజీ ఇంత ఆలోచిస్తున్నాడా, నిజంగా స్మార్ట్ ప్లే అంటే ఇది కదా. సో ఓవర్ సైలెన్స్ ఓకే భరణి, ఆ ఓవర్ సైలెన్స్ కూడా బ్రేక్ చేసి చాలాసేపు మాట్లాడాడు దివ్యతో. అట్లాగే అది స్మార్టా ఓవర్ స్మార్టా, అసలు ఏంటి ఆయన స్ట్రాటజీ, హరీష్ విషయంలో అతని ఒపీనియన్ ఏంటి, సంజన విషయంలో అతని స్ట్రాటజీ ఏంటి అని కూడా చూస్తే మీకు అర్థమైంది. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మిస్ కాకుండా. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు రెగ్యులర్గా ఎదురు చూస్తారు కనుక మీకోసం ఇలాంటి లీక్స్ అన్నీ మరిన్ని నేను అప్డేట్ చేసేటట్టుగా ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్ అట్లాగే ఒక మెసేజ్ అయితే పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడే ఫుల్ అప్డేట్స్తో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అయితే లాస్ట్ వీక్ ఏంటి కెప్టెన్సీగా ఇమ్మాన్యుయల్కి సంబంధించి కెప్టెన్సీ బ్యాడ్జ్ అయితే తీసుకున్నారు కదా. తీసుకున్నారు సార్, అక్కడ సాక్రిఫైస్ చేశాడు. తీసుకునేది ఏంటి, ఆయన త్యాగం చేశాడు, ఇచ్చేసాడు, వదులుకున్నాడు, ఓకే. బట్ ఆ తర్వాత వన్ డే కెప్టెన్సీ కోసమైనా ఫన్ టాస్క్లు అయితే బాగున్నాను, మజా పోయింది, కిక్కే పోయింది. మళ్ళీ డీమాన్కి అలాగా దసరా కోసం పెట్టేసి ఇంత ఈజీగా కెప్టెన్సీ టాస్క్ లేకపోతే ఇంకేముంది కిక్కు మజా అనుకున్నాం కదా. దానికి అదంతా సరే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయే మాదిరిగా రణరంగం అని చెబుతా పదే వచ్చారు కదా. దానికి జస్టిఫికేషన్ ఈరోజు ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఆరంభమయ్యాయి. ఇప్పటికే మనకు ఆల్రెడీ మిడ్ నైట్ నేను నైట్ వచ్చిన ప్రోమో కూడా చూశారు కదా. సో ఈ రణరంగం టాస్క్లు ఎట్లా ఉండబోతున్నాయి అంటే రచ్చరంబోలో చేసేస్తారు, గట్టిగా ఆడతారు. ఇక ఫిజికల్ అయితే టాస్క్లు వస్తేనే క్లారిటీ, అందులో డౌటేలే. ఈ టాస్కులు ఏంటంటే గెలిస్తే వాళ్ళకి అక్కడ మనకి ప్రోమోలో చూపించినట్టుగా మటన్, లగ్జరీ బడ్జెట్, కంటెండర్, కిక్అవుట్ ఇట్లా 4 బోర్డులు అయితే గెలుచుకోవచ్చు. దీనిలో మనకి లగ్జరీ బడ్జెట్ అంటే మనకి ఎప్పుడూ తెలిసింది. గత వారం ఏంటంటే బోర్డు పెట్టి టైం పెట్టి టకటక పరిగెత్తుకుంటూ వెళ్ళి అది ఒక మజా ఉండేది కదా. ఈ గత సీజన్లో ఈ సీజన్లో అది మిస్ అయిపోయాం. పెరుగు కావాలి, ఏంటిది గోధుమ పిండి కావాలి, లేకపోతే చీజ్ కావాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలి, టక పరిగెత్తుకుంటూ రాసుకుంటేవారు. అక్కడ కూడా గొడవలు వచ్చే చికెన్ కావాలని అది ఇదని. సో మొత్తానికి ఇప్పుడు లగ్జరీ బడ్జెట్ తెలుసు, అట్లాగే మటన్ తెలుసు, కంటెండర్ అంటే తెలుసు. బట్ ఈ కిక్అవుట్ అనేది ఏంటి అనేది ఇప్పుడు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో చెబుతా. అట్లాగే ఇప్పటికే లైక్ చేయడంతో ఒక లైక్ కొట్టేసేయండి. పదే నేను అడిగేది అది ఒకటే, ఇంకా సోది లేకుండా మొత్తం సబ్జెక్ట్ వైజ్గా నా మాటలన్నీ, నా ఎనాలిసిస్, నా రివ్యూస్ అన్నీ ఉంటాయి. అయితే అలాగే ఇప్పటికే హౌస్లో 2 టాస్క్లు కెప్టెన్సీ కంటెండర్ కోసం జరిగి వాటిలో విన్నర్ ఎవరయ్యేది కూడా చెప్పేస్తా. అయితే అంతకంటే ముందు మరో అప్డేట్ నాకేమొచ్చిందంటే, నిన్న ఆడిన టీంలలోని మెంబర్స్ అటు ఇటు స్వాప్ చేసుకుని మారొచ్చనే ఆప్షన్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడంట. అంటే ఉదాహరణకు భరణి టీంలో సంజన, దమ్ము, శ్రీజ నిన్న ఉన్నారు కదా. ఈరోజు ఏంటి, సంజన ప్లేస్లో దివ్య, నిఖితను భరణి స్వాప్ చేసుకున్నాడు. ఎందుకు స్వాప్ ఈవెన్, ఎందుకంటే నైట్ వాళ్ళ కాన్వర్జేషన్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. వీళ్ళిద్దరికీ ఒకళ్ళ గురించి ఒకరికి ఉన్న ఒపీనియన్ ఏంటి, ఎట్లా గేమ్లో ముందుకు పోయేదానికి వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వీళ్ళ క్యాలిక్యులేషన్స్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది చూస్తే ఓకే ఇందుకోసం ఇతను ఏమని చూస్ చేసుకున్నట్టు మీకు ఫుల్ క్లారిటీ అర్థమైపోద్ది. అట్లాగే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను నేను టాస్క్లో సంజనాని, శ్రీజ అంటే దానికి కూడా చెప్పాడు. శ్రీజ టాస్క్లన్నీ బాగా ఆడుతుంది, చక్క ఆడుకుంటూ పోతుంది కదా, ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటుంది కదా, అందుకోసం తీసుకున్నాను అని చెప్పాడు. సరే ఇక పక్కన పెడితే అలాగే నిన్న ఉన్న రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఈ 4 టీముల్లోనే మెంబర్స్ మారారంట కంప్లీట్గా. అటు ఇటు స్వాప్ అయితే అయ్యారు. ఇది నాకున్న అప్డేట్. కొత్తగా అయినా టీములు కూడా ఎవరెవరు ఏంటిది మనకి ఇప్పటికే ప్రోమోలోనే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అట్లాగే ఈ ప్రోమో ప్రకారం చూస్తే కొత్త టీంలు ఏమంటే ఎల్లో టీం, వీళ్ళేంటి సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా షైని. ముందు ఫ్లోరా షైని కదా, ఇప్పుడు సంజన వచ్చింది. సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన వీళ్ళ టీంలో ఉన్న ఫ్లోరా మరో టీంకి అయితే స్వాప్ అయిపోయింది. అట్లాగే రెడ్ టీం ఇక్కడేంటి ఎమాన్యుయల్, ఫ్లోరా, పవన్ కళ్యాణ్ వీళ్ళ టీంలో నిన్న ఉన్న హరీష్ ఈరోజు మారిపోయి ఆ ప్లేస్లో ఫ్లోరా అయితే స్వాప్ అయింది. ఫ్లోరా ఏ టీంలో ఉంటే ఆ టీంకి బంపర్ ఆఫర్ అదృష్టం కలిసి వస్తుందేమో అనిపించింది. దాని గురించి కూడా చెప్తాయి ఈ అప్డేట్స్లో. ఈ గ్రీన్ టీం భరణి, దివ్య, శ్రీజ వీళ్ళ టీంలో ఉండే సంజనా ప్లేస్లో దివ్య, నిఖితని అయితే స్వాప్ చేసుకున్నారు. అట్లాగే బ్లూ టీం
రీతు చౌదరి, హరీష్, అట్టగే తనూజ వీళ్ళ టీంలో నిన్నటి వరకు ఉండే దివ్య భరణి టీంకి అయితే స్వాప్ అయిపోయింది. ఆమె ప్లేస్లో వీళ్ళ టీంలోనికి హరీష్ వచ్చి చేరాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నిన్న రీతు చౌదరి, హరీష్, రీతు చౌదరి, దివ్య, తనూజ ఉండేటప్పుడు తనూజ వర్సెస్ హరీష్ పెద్ద ఆర్గ్యుమెంట్ గొడవ జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఒక టీంలో ఉండాల్సి వచ్చింది. అట్లాగే దివ్యకు ఆపోనెంట్గా శ్రీజ, సంజన నామినేషన్లు చేశారు, పాయింట్లు చెప్పారు, గట్టిగా పాయింట్లు పెట్టుకొని లాక్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దివ్య, శ్రీజ కలిసి ఒక టీంలో ఆడాల్సి వచ్చింది. అట్లాగే ఇమాన్యుయల్, ఫ్లోరా, పవన్ కళ్యాణ్ కదా, ఫ్లోరా ఆపోనెంట్ టీంలో ఉండింది, ఇప్పుడు ఈ టీంలోకి అయితే వచ్చింది. అట్లాగే సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన. ఇక్కడ సంజనాని, రాము రాథోడ్ ఏవైతే పాయింట్లు పెట్టి నామినేట్ చేశారు, ఇప్పుడు రాము రాథోడ్, సంజన కలిపి ఒకే టీంలో ఆడాల్సి వస్తుంది. ఇది బిగ్ బాస్ హౌస్లో ఉండే అసలైన మజా. ఉప్పు నిప్పులాగా ఉంటారు, అప్పుడే చిటపట్లు ఆడుతూ ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకుంటూ కేకలేసుకుంటూ అది ఇది అంటారు. వెంటనే టీం చేంజ్ అనేసరికి యూటర్న్ తీసుకొని నిన్నటి వరకు అరుచుకున్నది ఆయాసం అంతా పక్కన పెట్టేసి మళ్ళీ సరదాగా ఫ్రెష్గా మన టీము మనం వరదెళ్ళాలి, మనం ముందుకెళ్ళాలి, మనదే గెలుపు కావాలని ఒక కొత్త నినాదాలతో, కొత్త ఫ్రెండ్షిప్, కొత్త వైపుతో ముందుకు పోతూ ఉంటారు, మళ్ళీ మర్చిపోతాం. ఇది మజా భలే ఉంటుంది కదా. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు బ్లూ టీం చెప్పే కదా, రీతు చౌదరి, హరీష్, తనీజా వీళ్ళ టీంలోకి నిన్నటి వరకు ఉండే దివ్య అని కూడా చెప్పేసి కదా, ఆ ప్లేస్లో ఇవి ఎట్లా వచ్చింది. సరే మళ్ళీ సేమ్ నిన్నట్లాగే ఈ సంచాలకి కెప్టెన్కి అయితే కెప్టెన్ డిమోహన్ బాబుని ఉంచారంట బిగ్ బాస్, కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. సరే ఈ 4 టీములకి టాస్క్లు పెట్టారు. ఇప్పటికే మనకున్న అప్డేట్స్ ప్రకారం ఏంటంటే ఈ టాస్క్లు కూడా పూర్తి అయిపోయాయి. సో ఫస్ట్ మనకి నిన్న ప్రోమోలో చూపించిన ఆ బాల్ టాస్కే పెట్టారు. ఒక నెట్పై కొన్ని కలర్ బాల్స్ ఉంటాయి, ప్రతిసారి బజర్ మోగినప్పుడు కింద నుంచి ఒక రాడ్తో నెట్పై ఉండే కలర్ బాల్స్ని బయటికి కొట్టాలి, వాటిని చేజిక్కించుకొని తీసుకెళ్ళి వీళ్ళ బుట్టలో వేసుకోవాలి. సో మరి ఎవరు ఎట్లా బుట్టలో వేశారనే దాన్ని బట్టి ఇక్కడ ఫిజికల్ అవుతారు, గొడవలు అయితే, ఆర్గ్యుమెంట్స్ అయితే అవన్నీ వస్తాయి. మనకి ఎవరు గెలిచారో ఈ ప్రోమోలోనే స్పష్టంగా టాస్క్ అనేది కూడా చూపించారు, ఆ టాస్క్లో విన్నర్స్ ఎవరు అనేది. పవన్ కళ్యాణ్ వాళ్ళ టీమే 3 బాల్స్ని తీసుకొచ్చి పెట్టడం కనిపిస్తూ ఉంది. మీరు ఎంతమంది గమనించారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే క్రేజీ అప్డేట్ నాకు వచ్చింది, ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, ఫ్లోరా టీమే గెలిచిందంటే దాంతో వీళ్ళని కెప్టెన్సీ కంటెండర్గా ఆ షీల్డ్ వచ్చింది వీళ్ళ టీంకి. దీంతో వీళ్ళ ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకుని కెప్టెన్సీ కంటెండర్గా ఎవరైతే బెటర్ అని చెప్పి ఫైనల్గా ఈ పవన్ కళ్యాణ్ అయితే ఎంచుకున్నారు. కోర్స్ ఇమాన్యుయల్ మొన్న నేను ఎటు సాక్రిఫైస్ చేశాను కదా, మీరు అందరూ సపోర్ట్ చేస్తారు, గెలిచాను వచ్చాను, అయినా సరే వదులుకున్నప్పుడు చెప్పొచ్చు. అట్లాగే మరి ఫ్లోరాకి వచ్చేసరికి ఏంటంటే ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, హ్యాండిల్ చేయగలుగుతుందో లేదో అనే ఉద్దేశం కావచ్చు. ఏదేమైనా కళ్యాణ్కి అయితే మరి ఆ యాప్స్ని ఇచ్చారు. టీమ్ లీడర్ ఇటు కనుక ముందు టీంలో కనుక ఆయనకైతే అవకాశం ఇచ్చారు. సో కళ్యాణ్ నాకు అవకాశం రాలేదు, ఆపర్చునిటీ రాలేదు అన్నాడు కనుక ఇప్పుడు ఫిజికల్ టాస్కుల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశాడు. ఆ బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు, ఆడుకున్నాళ్ళకి ఆడుకున్నంత నెలకి ఇచ్చాడు. అట్లాగే ఈ కెప్టెన్సీ కంటెండర్గా కూడా అవకాశం అయితే వాళ్ళ టీం నుంచి వచ్చింది కనుక మరి ఇప్పుడైనా ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు. పోనీ మిగతా ఏంటంటే అతని బిహేవియర్ వల్ల వాళ్ళతో చేతులు వేసుకుని పులిహోర వల్ల నెగిటివిటీ వచ్చింది. సో పోనీ దీనివల్ల అయినా ఇప్పుడైతే దూరంగా ఉంటున్నాడు, ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎట్లా ఆడతాడో ప్రూవ్ చేసుకుంటాడు. అదృష్టం ప్లస్ లక్ రెండు కలిసి లక్ ప్లస్ హార్డ్ వర్క్ కలిసి రావాలి కదా, ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడో చూద్దాం. ఇక రెండో టాస్క్ ఏంటంటే టైర్లు టాస్క్ అంటే రంగులు పూసిన టైర్లతో ఈ టాస్క్ ఆడించారంట. మొన్న టైర్ల టాస్క్ ఎవరు, మనీష్ మర్యాద, భరణి వీళ్ళంతా ఆడారు కదా, ఇమాన్యుయల్. అట్లా అలాంటి టాస్క్ కాదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు కూడా రకరకాల కలర్ఫుల్ టైర్లు తెచ్చారు కదా, అట్లా ఈ టాస్క్లో కూడా ఒక్కొక్క పక్క ఒక్కొక్క కలర్ పెట్టి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుందంట. దీనిలో కూడా ఈ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ ఫ్లోరా టీమే గెలిచిందంట. అంటే అదృష్టం కలిసి వస్తుంది అనుకోవాలా, హార్డ్ వర్క్ పనిచేస్తుంది అనుకోవాలా, ఏమనిపిస్తుందో చెప్పండి. నాకేంటంటే ఫ్లోరా ఎక్కడుంటే అక్కడ విన్ వచ్చేస్తుందేమో, అసలు హౌస్లోకి అడుగు పెట్టడం, నామినేషన్ నుంచి బయటపడిపోవడం, ఇలా వరుస ఇమ్యూనిటీ తెచ్చుకోవడం, ఏ టాస్క్లోకి వెళ్తే ఏ టీంలో ఉంటే ఆ టీంలో గెలుచుకోవడం, ఇలా బలి లక్కి కలిసి వస్తూ ఉంది. ఇవిడికి ఏమనిపించింది. అయితే ఈసారి కిక్అవుట్ బోర్డుని ఎంపిక చేసుకున్నారు. ఈ బోర్డును భరణి అండ్ దివ్య అట్లాగే దమ్ము శ్రీజ వీళ్ళ టీంపై వాడారంట. దాంతో భరణి టీం రేసులో నుంచి పూర్తిగా తప్పుకున్నట్లయితే అయ్యింది. సో మరొక 2 టాస్కులు అయితే ఈ దీంట్లో భాగంగానే మరొక 2 టాస్కులు కూడా ఆడిస్తారంట, ఇంకా కొనసాగబోతుంది. ఇది నాకు వచ్చిన అప్డేట్. మరి మీకేమనిపించింది ఓవరాల్గా? ఏ టీం అయితే స్ట్రాంగ్గా ఉంది, ఫిజికల్గా అనిపిస్తుందో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఏ టీం వీక్ అనిపించిందో కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఫైనల్గా కెప్టెన్ కంటెండర్స్గా ఎవరెవరైతే బెటర్, ఫైనల్ కెప్టెన్ ఎవరైతే మంచిది. లాస్ట్ వీక్ మనం ఏదైతే ఆ ఫీల్ మిస్ అయిపోయామనుకున్నామో అదంతా ఇక్కడ టన్నులుగా పుష్కలంగా ఈ ఓవరాల్ టాస్క్లో వచ్చేస్తుంది, ఫిజికల్ రచ్చరంబోలు. సో ఇవి అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.